తాతగారు ఇప్పుడు పర్లేదా? పర్లేదమ్మా. మిమ్మల్ని ఒకటి అడగాలి. అడుగమ్మా. మీకు నిజం తెలిసినా నాకు చెప్పకుండా ఎందుకు దాస్తున్నారు తాతగారు? ఇలా మిమ్మల్ని అడగడం తప్పే కావచ్చు, కానీ మీకు మా అమ్మ గురించి తెలిసినా కూడా మీరేదో కారణంతో నాకు చెప్పడం లేదని నా మనస్సు కనిపిస్తుంది. అది నిజమో కాదో నాకు తెలియకపోయినా నా మనసుకి అలా అనిపించాక ఇలా అడగకుండా ఉండలేకపోయాను. దయచేసి ఏమనుకోకండి. అంటే గీతాంజలి తన తల్లన్న విషయం అంజలికి తెలీదన్నమాట. మా అమ్మ ఎవరో చెప్పేస్తే నేను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతాననుకుంటున్నారా? అలా వెళ్ళిపోతే అమ్మమ్మ గారు బాధపడతారేమోనని ఆలోచిస్తున్నారా? అమ్మమ్మ గారిని చూసుకోవడానికి ఎవరూ దొరకరేమోనని టెన్షన్ పడుతున్నారా? అందుకే మా అమ్మ ఎవరో తెలిసినా కూడా నాకు చెప్పకుండా ఉన్నారా? అలాంటి అనుమానాలేవీ పెట్టుకోవద్దు తాతగారు. నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళినా కూడా నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. 4 రోజులు పోయాక, మీ అమ్మాయి గారి కోపం తగ్గిపోయాక అప్పుడు ఖచ్చితంగా వస్తాను. అమ్మమ్మ గారిని నేనే చూసుకుంటాను. మీకు మంచి పని మనిషి దొరికే వరకు అమ్మమ్మ గారి పనులన్నీ నేనే చూసుకుంటాను. అప్పుడు మీ ఇంటి పని మనిషిలా జీతం కూడా తీసుకుంటాను. సరేనా? నీ ఇంట్లో నువ్వు జీతం తీసుకోవడమేంటి తల్లి? కొన్ని వేల మందికి జీతాలిచ్చే మీ అమ్మ సామ్రాజ్యానికి నువ్వు వారసురాలివమ్మా. నువ్వు నా దగ్గర జీతం తీసుకోవడమేంటమ్మా? దయచేసి మా అమ్మ ఎవరో చెప్పండి తాతగారు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను అమ్మ గురించి ఆలోచిస్తున్నాను. అమ్మని కలవడం కోసమే ఎదురు చూస్తున్నాను. అమ్మని కలవడం కోసమే బ్రతుకుతున్నాను. దయచేసి ఇంకా ఆలస్యం చేయొద్దు తాతగారు. చెప్పండి, మా అమ్మ ఎవరో తెలిస్తే చెప్పేయండి. దేవుడి మీద కంటే మీ మీదే ఎక్కువ నమ్మకం పెట్టుకున్నాను. దయచేసి నా నమ్మకాన్ని వమ్ము చేయొద్దు తాతగారు. చెప్తానమ్మా, తప్పకుండా చెప్తాను. ఒక్కరోజు, నాకొక్కరోజు టైం ఇవ్వమ్మా. రేపొక్కరోజు గడువివ్వమ్మా, చాలు. నీ అమ్మెవరో నీకు ఖచ్చితంగా చెప్తాను. అక్క, మమ్మీ మమ్మీ ఒక్క నిమిషం, నేను మళ్ళీ చేస్తాను. ఏంటి మామ అలా చూస్తున్నావు? ఇది రూమా, డంప్యార్డా? ఆ బుక్స్ ఏంటి, ఆ బెడ్షీట్ ఏంటి, ఆ షూస్ ఏంటి? ఈస్ దిస్ హౌ యూ కీప్ యువర్ రూమ్? అంటే ఇవాళ హాలిడే కదా అని. హాలిడే అయితే రూమ్ ని క్లీన్ గా ఉంచుకోలేరా? హే గీతు, హాలిడే అని కొంచెం రిలాక్స్ అవుతున్నారేమో. లీవ్ ఇట్ యార్. రిలాక్స్ అవ్వచ్చు, కానీ బద్ధకంగా ఉండకూడదు. 2 minutes లో రూమ్ ని సర్దయ్యాలి. అలాగే మామ్. ఇప్పుడు ఓకేనా మామ్? ఆ ల్యాప్టాప్ ఛార్జింగ్ పెట్టింది ఎవరు? నేనే మామ్. ఎప్పుడు పెట్టావు? రాత్రి పెట్టాను. ఆఫ్ ఎందుకు చేయలేదు? పవర్ ని మనం జనరేట్ చేయలేకపోవచ్చు, కానీ పవర్ ని సేవ్ చేసినా కూడా జనరేట్ చేసినట్టే అవుతుంది. గాట్ ఇట్? ఎస్ మామ్. మీ మామ్ ఇంత పవర్ఫుల్ గా ఉందంటే ఎంత పవర్ సేవ్ చేసుంటుందో, ఎంత జనరేట్ చేసుంటుందో. నో, ఇట్స్ జస్ట్ ఫర్ ఫన్, నథింగ్ సీరియస్. చేసిన పని చాలు, పదండి. ఇక అంజలి విషయంలో ఆలస్యం చేయకూడదు. అల్లుడు గారు లేకుండా చూసి అంజలి తన పెద్ద కూతురనా నిజం
గీతాంజలికి చెప్పేయాలి. పిల్లల విషయంలో టూ మచ్ స్ట్రిక్ట్ గా ఉండకూడదు గీతో. టూ మచ్ ఫ్రీడమ్ కూడా ఇవ్వకూడదు. అదేంటి మావయ్య గారు అక్కడే ఆగిపోయారు? లోపలికి రండి. అంటే లోపలికి రావడానికి మీ భార్య పర్మిషన్ ఇస్తుందో లేదో అని తనకు అబ్జెక్షన్ లేకపోతే లోపలికి వద్దామని. నిజంగానే మీ మావయ్య గారు నా పర్మిషన్ తీసుకుని లోపలికి రావాలి అని అనుకుని ఉంటే ముందుగానే ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని రావాలి. చల్లకొచ్చి ముంత దాచినట్టు ఏదో మాట్లాడ్డానికొచ్చి గుమ్మం దగ్గర నిలబడి పర్మిషన్ అబ్జెక్షన్స్ అంటూ అలా తచ్చాడడం ఎందుకు? గీతు వెళ్ళిపోతున్నారు. ఆగండి నాన్న. ఏం నాన్న ఇది? గుమ్మం దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతారా? అంటే నేను మీ ఇంటికి రాను అని శపథం చేశాను గాని మిమ్మల్ని నా ఇంటికి రావద్దు అని షరతేం పెట్టలేదు కదా. మీ కూతురింటికి మీరు రావడానికి నా పోడి పర్మిషన్ కావాలా నాన్న మీకు? అమ్మా గీతాంజలి, అమ్మా సారీ నాన్న. ముందు లోపలికి రండి. ఏం నాన్న స్టిక్తో నడుస్తున్నారు? ఏమైంది? ఒంట్లో బాగోలేదా? అదేం లేదమ్మా, కొంచెం నీరసంగా ఉంది. తాతయ్య ఎలా ఉన్నారు? బాగున్నానరా. ఏంటి నాన్నా? నిన్నోసారి చూడాలనిపించొచ్చానమ్మా. ఎందుకొచ్చారు అని అడగలేదు నాన్నా. చల్లకొచ్చి ముంత దాచారు అని ఇందాక నువ్వు అన్నావు కదా, అందుకే చెప్తున్నారేమో. అలా ముంత దాచాల్సిన అవసరం లేదు నాన్నా. మీరేం చెప్పదలుచుకున్నారో చెప్పండి. ఓకే కిడ్స్, మీరు ఫ్రెష్ అవ్వలేదు కదా, గో గెట్ రెడీ గో. తాతయ్య తాతయ్య ఎక్కడికి వెళ్తారు? ఇక్కడే ఉంటారు. గో ఫాస్ట్ గో. మామయ్య, మీరు ఇద్దరు మాట్లాడుతూ ఉండండి. మీకోసం నేను ఒక ఫ్రెష్ జ్యూస్ తీసుకొస్తాను. ఓకే? ఇప్పుడు చెప్పండి నాన్నా. మీరేదో చెప్పడానికొచ్చారని నాకు అర్థమైంది. మీరు చెప్పదలుచుకుందేంటో చెప్పండి నాన్నా. చెప్పండి నాన్నా. అది అది చెప్పండి నాన్నా. అమ్మా అది మాట్లాడండి నాన్నా. పర్వాలేదులే అమ్మా, నేను తర్వాత మాట్లాడతాను. మళ్ళీ మళ్ళీ వస్తోంది, మాట్లాడండి నాన్నా. ఏదో అర్జెంట్ ఉండుంటుంది. హలో. ఏంటి సార్, సరాసరి కూతురింటికే వెళ్ళినట్టున్నారు? మాటిమాటికి నాకు లక్షలకి లక్షలు ఇవ్వడం కష్టమని మీ కూతురుతో తన కూతురు విషయం చెప్పడానికి వెళ్ళారా? ఈ విషయం మీరు మీ కూతురికి చెప్తే నేను మీ అల్లుడికి చెప్తాను. వద్దొద్దు, మనం కలిసి మాట్లాడుకుందాం. వస్తున్నాను. నానా, నేను బయలుదేరతానమ్మా. నా ఫ్రెండ్ ఒకడు నా కోసం వెయిట్ చేస్తున్నాడు. అర్జెంటుగా అతన్ని కలవాలి. నాన్నా, మీరేదో చెప్పాలనుకున్నారు, అదేంటో చెప్పి వెళ్ళండి. పర్వాలేదులేమ్మా, నేను మళ్ళీ వస్తాను, అప్పుడు చెప్తాను. అతను అక్కడ వెయిట్ చేస్తున్నాడు. అరే నాన్న, వస్తాను. ఆగండి నాన్న. వస్తాను. ఏంటి నాన్న ఇలా చేస్తున్నారు? ఏంటి సార్, వాకింగ్ చేస్తున్నారా? అదేం లేదు, ఏమీ తోచక. తోచి తోచనమ్మా తోడి కోడలి పుట్టింటికి వెళ్లేదంట. అలా నువ్వు మీ అత్తింటికి వెళ్ళకపోయావా? అయినా ఇది ఆఫీస్ టైం కదా, ఈ పాటికి రోజు నువ్వు ఆఫీస్లో ఉండేవాడివి కదా, ఇంకా వెళ్ళలేదేంటి? అది మా అత్తయ్య వాళ్ళ ఆఫీసే కదా, ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా రావచ్చు. అంతేనా? లేక ఎప్పుడైనా వెళ్ళి ఎప్పుడైనా వస్తున్నావని తమరిని ఉద్యోగంలోంచి పీకేశారా? అంతేనా? ఉద్యోగంలోంచి పీకేశారా? అనుకో, అలాగే అనుకో. అనుకోవచ్చు, కానీ అలా అనుకోవాలంటే కొంచెం బాధగా ఉంది. ఎందుకంటే అంత బాధ? ఉన్న ఉద్యోగం ఊడిపోతే
పాపం నువ్వేం చేస్తావు, ఎలా బ్రతుకుతావు? అంటే చేయడానికి వేరే పనులేమీ నీకు చేత కాదు కదా. ఎందుకు చేత కాదు? హా, కూరగాయలు అమ్ముకుంటూ బ్రతికేస్తాను. ఆ బిజినెస్ గురించైనా తెలియాలి కదా. తమరి దయ వల్ల తెలుసుకున్నాను కదా. మొన్న మార్కెట్కి తీసుకెళ్ళినప్పుడు గీచి బేరాలాడుతూ కూరగాయల మీద పిహెచ్డి చేయించావు కదా. ఆ క్వాలిఫికేషన్తో కూరగాయలు అమ్ముకుంటాను. హెంచక్క తల మీద కూరగాయల బుట్ట పెట్టుకొని వంకాయలు, బెండకాయలు, దొండకాయలు, దోసకాయలు, కాకరకాయలు, కీకరకాయలు, బీరకాయలు, మునక్కాయలు అని అమ్ముకుంటాను. నిజంగా అలా జరిగితే ఎలా ఉంటుందో ఊహించుకో. దొండకాయలు, బీరకాయలు, కాకరకాయలు, దోసకాయలు, మునక్కాయలు. అమ్ము బాబోయ్. బాగుంది కదా. ఆ, వెరీ ఫనీ. ఇప్పుడు నువ్వు నువ్వులా ఉన్నావు, మనస్ఫూర్తిగా నవ్వావు. ఇలా ఉండాలి మనిషి అంటే, ఇలా నవ్వుతూ ఉండాలి. ఎలా ఉండగలుగుతున్నావు అసలు ఇలా? 2 రోజులుగా నువ్వు పైకి నవ్వుతున్నట్టుగా కనిపిస్తూనే అందరి బాధని తగ్గించే ప్రయత్నం చేస్తున్నావు. కానీ నువ్వు మాత్రం మనసులో బాధపడుతున్నావు. నీలా ఉండడం చాలా కష్టం. నా సంతోషం ఎదుటి వాళ్ళకి సంతోషం కాకపోవచ్చు, కానీ నా బాధ మాత్రం ఎదుటి వాళ్ళకి భారం కాకూడదు. ముఖ్యంగా సొంత మనవరాల్లో చూసుకుంటున్న తాతయ్య గారికి, అమ్మమ్మ గారికి, ఈ ఇంటికి. శివశంకర్ పేరుతో శబరి ఆశ్రమానికి ఎన్ని లక్షల చెక్కు ఇవ్వడం ఏంటి? అంటే నా అనుమానం నిజమేనా? ఏంటండి ఇది? ఇప్పటికైనా నిజం చెప్పండి. నా అనుమానం నిజమే కదా? అంజలి గీతాంజలి కూతురు కదా? ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.